జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. స్త్రీ అయిన తాటకను సంహరించుట ధర్మమేనా? విశ్వామిత్రుని ద్వారా తాటక వృత్తాంతం విన్న రాముడు సాధారణంగా పరాక్రమశీలుడు కాని యక్షులలోని తాటకకు 1000 ఏనుగుల బలం ఎలా లభించింది అని అడిగాడు. పూర్వము మహాయక్షుడైన సుకేతువు యొక్క మంచి నడవడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఒక అందమైన 1000 ఏనుగుల బలము గల తాటక అను యక్షకన్యను ఇచ్చాడు. యవ్వన సమయంలో సుందుడుని పరిడియమాడి అతని ద్వారా మహాబలుడైన మారీచుణ్ణి కన్నది. అగస్త్య మహాముని కారణంగా తన భర్త సుందుడు మరణించాడని తాటక మారీచులు అగస్త్యుని భక్షించబోయి ఆయన శాపం చేత రాక్షసులుగా మారి ఈ వనములో సంచరిస్తున్నారు. రామా, ఈ వికృత రూపి నరమాంసభక్షకి అయిన తాటకను వధించి గో బ్రాహ్మణులకు హితం కలిగించు. స్త్రీని చంపుటయా అని భావించక సంహరించు. 4 వర్ణముల వారికి మేలు చేయుటయే నీ కర్తవ్యం. ప్రజారక్షకులుగా ఉన్న రాకుమారులు అవసరమైనతో క్రూరమైన నిందింపదగినదైన పాపమైన ప్రజారక్షణ కొరకు అవసరమైన కర్మలు చేయాలి. అదే సనాతన ధర్మం. ఇంద్రుడు, విష్ణువు మరియు ఎందరో రాజులు అధర్మమును ఆచరించే స్త్రీలను సంహరించారు. కావున రామా, సందేహించవద్దు, సంహరించు అన్నాడు విశ్వామిత్రుడు. జై శ్రీమన్నారాయణ.